ఎంత సింపుల్గా చేయాలో చూపిస్తానండి. శనగపప్పుని కొంచెం మీకు టైం లేకపోతే హాట్ వాటర్ వేసి నానబెట్టండి. శనగపప్పు కూరకి ఆయిల్ వేసాను. ఆయిల్లో తిరగమాత వేయండి, పసుపు, కట్ చేసిన ఆనియన్ వేసేయండి. ఇప్పుడు శనగపప్పు శనగదాలు కూడా వేసాను. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి, సాల్ట్, ఉప్పు, కారం, చిల్లీ పౌడర్ ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేయండి. బీరకాయ ముక్క కొంచెం పెద్దగా కట్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేయండి. ముక్క మునిగే వరకు వాటర్ పోసి కుక్కర్ పెట్టేద్దాం. ప్రెషర్ కుక్కర్లో 6 minutes పెట్టండి. అంతకన్నా ఎక్కువైతే మీకు మెత్తగా అయిపోతుంది. చూసారా 6 minutes అయిపోయింది. ఆ ప్రెషర్ రావడానికి ఇంకొక 5 minutes పడుతుంది అంతే. చూసారా 1 స్టెప్లో ఏమి బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ.